వెతుకుతున్నారో అదన్నీ వారి మీద పడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు తన శిష్యుడిని వెనక నిలబెట్టి తాను ముందుగా వెళ్ళిపోయాడు. ఆ ఖడ్గం యేసు మీద పడిను. హల్లెలూయా. నేడు 2000 సంవత్సరం ముందు ఆ ఖడ్గం యేసుక్రీస్తు మీద పడిను. దేవుని తీర్పైన ఆ ఖడ్గం యేసుక్రీస్తు మీద పడిను. ఆమె ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహగారి మీదను పడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తు దేవునికి సమీపంగా, దేవునికి దగ్గరగా ఉండ దేవుని సింహాసనంలో కూర్చున్నవాడు లోకంలోకి దిగి వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరిగా వచ్చినాడు. అతని మీద ఈ ఖడ్గం పడినది. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఎన్నో సంవత్సరం నుండి, అనగా ఆదాము మొదలుకొని మూయబడిన ఆ ద్వారం, దేవునికి స్తోత్రములు, ఆ ఖడ్గం యేసు మీద పడినది. నా కోసం, నీ కోసం, అనగా మన దురాశల కొరకు, మన స్వార్థం కొరకు, మన ధనాశ కొరకు, మన పెద్దరికం కొరకు, మన హోదాల కొరకు ఆమె దేశవిమరిగా బయటికి వెళ్ళిపోయిన మానవుడా, లోపల రావడానికి నా ద్వారం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు తెరబడి ఉన్నారు. హల్లెలూయా. మీకు బయట ఉన్న ఆశీర్వాదం కావాలా, లోపల ఉన్న జీవం కావాలా? కయ్యను పొందుకున్న ఆశీర్వాదం కావాలా, తోటం లోపల ఉన్న జీవము కావాలా? జీవం కావలసిన వారు ఈ ద్వారం నుండి లోపలికి రావలసినదే. ప్రైజ్ ది లార్డ్. దేశమెరిగా తిరుగుతున్న నీకు జీవం దొరకదు. నీ గొర్రెమందలో జీవము లేదు, నీ కార్ఖానలో జీవము లేదు, నీ వాయిద్యములో జీవము లేదు. జీవం తోటములో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు నీకు ఆశీర్వాదం ఉంది, దేవుని జీవం ఉందా? కొంచెం డబ్బు సంపాదిస్తే, ఒక ఉద్యోగం దొరికితే, ఏదో కడుపు నొప్పి, తలనొప్పి పోయిన బట్టి జీవం దొరికి అని ఎప్పుడు వెనకకండి. అక్కడ జీవమే లేదు, శాపమే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు అనేకులు భ్రమపడుతున్నారు. మాకు ఉద్యోగం దొరికిందండి, ప్రార్థన చేశారు, ఉద్యోగం దొరికింది, అమ్మగారు ప్రార్థన చేసింది, ఆమె నా బిడ్డలు మంచి అయిపోయారు, అయ్యగారు ప్రవచనం చెప్పారు, నాకు ఉద్యోగం దొరికినది, అది దొరికింది, ఇది దొరికింది అన్ని చెప్పి సాక్ష్యం చెప్పుకొని తిరుగుచున్న వారు చాలా మంది ఉన్నారు. నేను అడుగుచున్నారు, నీ ఆశీర్వదింపబడిన వారా? ప్రైజ్ ది లార్డ్. నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తే జీవం దొరకదు, కడుపు నొప్పిపోతుండవచ్చు. హల్లెలూయా. ఎవరో దర్శనాలు, ప్రవచనాలు చెప్తే జీవము రాదు, కొన్ని చెప్ప దొరుకుతుండవచ్చు. నీకు జీవం కావాలుండే మంచి కప్పరి అయిన యేసుక్రీస్తు ద్వారా తెరబడిన మార్గం గుండా లోపలికి రావలసినదే. దేవునికి స్తోత్రం. జీవము లేకుండా పైకి తిరిగి దేశదిమ్మరిగా అన్ని చోట్ల తిరిగి సంపాదించి సమకూర్చుకొని వెళ్ళివారులారా, మీ జీవం పొందేవారు కాదు, శాపగ్రస్తులే. దేశదిమ్మిరి ఎక్కడ అవకాశం ఉండో తిరుగుతూనే ఉన్నాడు వీడు. ఈరోజు ఈ ఊరు, రేపు ఇంకొక ఊరూరు తిరుగుతున్నాడు సంచి పట్టుకొని. కొందరు లండన్ తిరుగుతున్నారు, కొందరు అమెరికా తిరుగుతున్నారు, కొందరు కొరియా తిరుగుతున్నారు, కొందరు ఇంగ్లాండ్ తిరుగుతున్నారు. వెళ్ళగొట్టిన తర్వాత నీకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎక్కడ దేవుడు నిలబడ్డాడో అక్కడ నిలబడాలి. హల్లెలూయా. ఈ రోజు అయ్యగారికి లండన్, రేపు కొరియా, రేపు ఇంగ్లాండ్, ఆమె మధ్య ఎల్లుండి నాకు ఆమె అమెరికా తిరుగుతున్నాడు దేశదిమ్మడిగా. డైరెక్టర్ అంట, చైర్మన్ అంట, ప్రెసిడెంట్ అంట. నీ పని ఏంటి? ఊరన్ని తిరుగుట, రాజ్యాలని తిరుగుట. పేరేంటి? సువార్త. తిరిగి వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు ఉంది, కొన్ని డాలర్ ఉంది మీ దగ్గర. ఒకే ఆత్మకి జీవం దొరికిందా? స్తోత్ర. దేశదిమ్మడిగా తిరుగుతున్న సంఘ నాయకులు, సమస్త నాయకులు, వీరు తమకు తామే బలిపీఠములో అర్పించిన హావేలు కాదు, శాపగ్రస్తులుగా వెళ్లిపోయిన దేశదిమ్మరులైన ఆమె డైరెక్టర్లే. దేశదిమ్మలైన సంఘ నాయకులు, సమస్త నాయకులు. దేని కొరకు తిరుగుతున్నావు? నీ చేబు నింపుకోవడానికే, నీ బ్యాగ్ నింపుకోవడానికే. అమెరికాకు, లండన్కు ఎందుకు వెళ్తున్నావు? స్వార్థ చెప్పడానికా? డబ్బు సంపాదించడానికా? అక్కడ ఇక్కడ పోయి తెల్లదొరని పట్టుకొని వారి అడ్రస్ తీసుకొని కొన్ని ఫోటోలు ఇచ్చి, కొన్ని రిపోర్ట్ ఇచ్చి, డాలర్ సంపాదించి, బెంగళూరు కట్టి, చర్చి కట్టి, కొంతమందిని సమాధి చేయడానికి ఉన్న సమాధి స్థలం సిద్ధపరిచిన ఖైరులారా, ఈ రోజు లోపలికి రా. సంఘ నాయకులారా, సమస్త నాయకులారా, రవాణులారా, డైరెక్టులారా, మారు మనసు పొందు లోపలికి రా. ఆశీర్వాదం కొరకు అడ్డుముట్టు ప్రవచనాలు, స్వస్థత చెప్పుకొని తిరుగుచున్న వేషధారి క్రైస్తవులారా, మారు మనసు పొందు. ఇదిగో మంచి కాపరి నీ కొరకు ద్వారం తెరచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి రావారికి మనసు లేకుండా ప్రవచనాల కొరకు తిరుగుతున్నావా? స్వస్థత కొరకు తిరుగుతున్నావా? చచ్చిన శవమా? నీకు డబ్బు చాలా, జీవం వద్దా? చచ్చిన శవమా? నీకు డబ్బు, ఆశీర్వాదం చాలా, దేవుని జీవం వద్దా? హల్లెలూయా. నీకు లండన్లో, అమెరికాలో జీవం దొరకదు. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి రా. మనసు లేదా? నీకు రావడానికి మనసు లేదా? ఈ మాట నీకు అడగడం లేదా? ఈ మాట వింటే నీకు చెవికి దురద వస్తుందా? నీ కడుపుకి నొప్పి వస్తుందా? సాగినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనిషిని మోసం చేసి, ఇష్టపు మాటలు మాట్లాడి, కథలు చెప్పి, ఆశీర్వాదం చెప్పి తిరుగుతున్న సేవకులారా, ఈ రాత్రి దేవుని ఖడ్గం నీ మీద పడక ముందే మార మనసు పొందు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద పడు. ఆదా మొదలుకొని బయటకు నిలబడి ఉన్న వేల కొలది, లక్ష కొలది వంశములను, జాతి